Brigade Palpitaire, 1 BHK, 2 BHK, 3 BHK flats available. Burigere Cross, Bengaluru. Please contact this number. ప్రతి ఒక్కరు కూడా రామ్ చరణ్ గారి కష్టం గురించి సినిమా రివ్యూ గురించి మాట్లాడుతున్నారు. అవును. బట్ నా క్వశ్చన్ ఏంటంటే హీరో నాక కష్టం ఇది తప్పదు, అలౌ చేయాలి. బట్ ఇలాంటి ఒక స్టార్డమ్ ఉన్న హీరో ఈ కథ చెప్పినప్పుడు దీనికి ఒప్పుకోవడం కదా గొప్పతనం. సో మన స్టార్ హీరోలు ఇలాంటి కథ చెప్పే సినిమాల్లో అది గ్యారంటీగా ఒప్పుకుంటా 100%. ఎందుకంటే అది మనసు అప్పదు, బికాజ్ ఇట్స్ సీరియస్ థింగ్ అండ్ ఫ్యాన్స్ కూడా ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు. అందుకనే ప్రీమియర్కి కొంచెం అటు ఇటు అయింది టాక్. వన్ ఆఫ్ ద రీజన్స్ అది. ఎందుకంటే వాళ్ళ హీరోని అటు చూడటం వాళ్ళకి ఇష్టం లేదు, కానీ అది ప్రాణం పెట్టిన సినిమా కాబట్టి చేయగలిగాడు, ఒప్పుకోగలిగాడు. అండ్ సి ఈ జనరేషన్స్ బ్యూటీ ఏంటంటే రామ్ చరణ్ పట్టించుకోడటండి, ప్యాషన్ పిచ్చి ప్యాషన్తో చేస్తాడు. ఏదైతే అదైనా చేసేద్దాం, మనం పూర్తిగా నమ్మినప్పుడు 100% ఏమన్నా ధైర్యంగా వెళ్ళిపోతాం. నమ్మాడు, ధైర్యంగా వెళ్ళాడు. అండ్ మీరు అన్నారు ఇందాక కష్టం అందరూ పడతారు, కరెక్టే, కానీ ఈ సినిమాలో రామ్ చరణ్ పడిన కష్టం చాలా ఎక్కువ కనిపిస్తుంది సార్. అది చాలా అది బయటకు వచ్చేసింది ఎట్టగా. అది ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా చెప్పాల్సిందే, వేరే చాయిస్ లేదు అక్కడ. ఎందుకంటే ఇట్స్ బాడీ అండ్ మైండ్ రెండింటితోనూ ప్లే చేయాలి, ఇట్స్ నాట్ ఈజీ. సో ఇక్కడ రామ్ చరణ్ అన్నారు కాబట్టి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చిరంజీవి గారు, బికాస్ ఆయన ట్వీట్లో అన్ని పేర్లు పెట్టారు, ఓకే, బట్ మై బ్రదర్ జగపతి బాబు అని పెట్టారు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. అండ్ అంటే ఎలాగో ప్రస్తావన వచ్చింది కాబట్టి మీరు ఒక తరంలో మీ స్టార్డమ్ అంతా చూసేసారు టీఎఫ్ఐలో ఉన్నప్పుడు. సో నెక్స్ట్ తరం ఇప్పుడు వచ్చినప్పుడు రామ్ చరణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, బన్నీ కానీ, ప్రభాస్ కానీ, ఇలాంటి వాళ్ళందరి వరకు దగ్గర నుంచి చూస్తున్నారు, వాళ్ళతో కలిసి పనిచేశారు. సో టీఎఫ్ఐకి వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ టీఎఫ్ఐని ఎక్కడ తీసుకెళ్తారు అంటే వీళ్ళ క్రేజీ ఏ రేంజ్కి వెళ్ళద్ది. ఒక చిరంజీవి గారు, ఒక బాలకృష్ణ గారు ఆ స్టార్డమ్ని ఇప్పుడు వీళ్ళు ప్యాన్ లెవెల్కి వెళ్ళిపోయారు. వీళ్ళు కష్టం చూస్తున్నప్పుడు కానీ మన హీరోల గురించి ఏం చెప్తారు? వీళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళగలరు సార్. వీళ్ళందరూ మీరు చెప్పిన పేర్లన్నీ ఆ టాప్ ఇంకా ఉన్నారు. వీళ్ళందరూ కూడా డెఫినెట్గా దే మేక్ అస్ ఫీల్ ప్రౌడ్ సార్, డౌట్ లేదు. నెంబర్ 1 అంటే ఏదైనా చేసేయగలరు అనేది ప్రూవ్ చేశారు. ఎవరికాళ్ళే వాళ్ళ ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రూవ్ చేశారు, చేస్తూనే ఉంటారు. అది కాకుండా మీరు గుర్తించాల్సింది, ఇప్పుడు ఈ సినిమాలో అప్పల సూర్య అనే క్యారెక్టర్ ఎంత పండుతుందని తెలిసినా ఓకే చేసి ఒప్పుకునే హీరోలు కూడా తక్కువ. అలాగే తారక్ని తీసుకుంటే అరవింద్ సమేత అప్పుడు స్టేజ్ మీద చెప్పాడు, బసిరెడ్డి ఫస్ట్ గుర్తుంటాడు, తర్వాత నేను గుర్తుంటానని. అది హ్యూజ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ఎ హ్యూజ్ స్టార్. అది ఎవడో చెప్పడు, అంత ధైర్యంగా స్టేజ్ మీద ఎవడో మాట్లాడ్డా. ఎందుకంటే అది యాక్సెప్ట్ చేయటం అనేది చాలా కష్టం ఒక హీరో. నేను కదా హీరో, నేను కదా సూపర్ అనేది ఉన్నప్పుడు. సో అట్లాంటి మనసు మహేష్ బాబు ఉన్నాడు. మేబీ స్టేట్మెంట్ ఎప్పుడు ఇవ్వలేదు, కానీ శ్రీమంతుడు అప్పుడు అన్నాడు, తినేశారు కదండి అన్నాడు. ఒక్క డైలాగ్ చాలు, వాళ్ళ దగ్గర నుంచి ఒక్క కాంప్లిమెంట్ చాలు. బికాజ్ అలా ఆ కాంప్లిమెంట్ రావడానికి చాలా కష్టం. బట్ ఈ హీరోలు ఎవ్వరికి ఆ ఫీలింగ్ లేదు. ఏముంది, నాది నాకుంది, సినిమా బాగుండాలి అంతే. సో ఇన్సెక్యూరిటీ లేదు. దట్స్ అ గుడ్ థింగ్. బాలయ్య బాబు గారు అట్లా లెజెండ్లో. సో అట్లా ప్రతి ఒక్కళ్ళు కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళే. సో బుచ్చి గారి దగ్గర నుంచి ఒక 2 క్వశ్చన్స్ వారి గురించి. అంటే మీ జర్నీ చూస్తుంటే పక్క మనిషితో మనం బాగుంటే పక్క మనిషే సమాజం, ఆ మంచి మనకు తిరిగి వస్తుందని చెప్పడానికి ఇప్పుడు ఎప్పుడో హనుమాన్ జంక్షన్ చేసేటప్పుడు సుకుమార్ అనే ఒక చిన్న అసిస్టెంట్ డైరెక్టర్తో మీరు చాలా మంచిగా ఉన్నారు. సో ఈరోజు ఆయన తిరిగి వచ్చి మీకు అద్భుతమైన రోల్స్ ఇస్తున్నారు. ఆ రోజు మంచిగా ఉన్నారని ఇవ్వట్లేదు, బట్ ఆ మంచి తిరిగి వస్తుంది. ఈవెన్ బుచ్చి గారు కూడా. సో మీరు బుచ్చి గారిని ఫస్ట్ టైం చూసిన ఆ మూమెంట్ ఏంటి? ఇంత అమాయకంగా ఉన్నాడో, బట్ ఏదో ఒక ఎక్స్ప్రెషన్ మీకు వచ్చి ఉంటుంది కదా, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? సెట్లో పీక్స్ బుచ్చిని చూసినప్పుడు మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి? ఈ 2 ఒకసారి చెప్తారు. ఫస్ట్ చూసినప్పుడు క్యూట్గా ఉన్నాడు అనుకున్నా. అంటే తన సైజు, అంటే ఫస్ట్ దూరిపోతాడు మనిషి. హగ్కి మామూలుగా హగ్గు చేయటం వేరు, అట్లా దూరిపోవడం వేరు. వచ్చేస్తారు. అదే చెప్తున్నా, వదిలితే సంకెక్కేస్తాడు ఆ టైప్లో. అంటే లవబుల్ పర్సన్ అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అక్కడ తను హ్యాండ్లింగ్ నాన్నకు ప్రేమతో ఎక్కువ తెలుసు నాకు. సుకుమార్ నాకు హనుమాన్ జంక్షన్లో చేశాడు, దాంట్లో చూసా, బుచ్చిని చూడలేదు. నాన్నకు ప్రేమతో అప్పుడు కూడా తను 1-2 సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఒకటి చెప్పలేని ఇన్సిడెంట్. అటువంటి ఆ ఇన్సిడెంట్ చూసి అనుకో, అప్పుడు అన్నా, నువ్వు మంచి డైరెక్టర్ అవుతావయ్యా. చెప్పలేదు అనటానికి దాంట్లో ఒక ఇది ఉంది, ఇబ్బంది ఉంది, అందుకని చెప్పలేకపోతున్నా. లేకపోతే
క్యూట్దే అది కూడా ఇన్సిడెంట్. అంటే ఈ మామూలుడు కాదు అని తెలియడానికి ఒక ఇన్సిడెంట్ ఉంది. అదేంటో ఇప్పుడు చెప్పలేను. బట్ అలాంటివే ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఇది కరెక్ట్ కాదు కానీ సో అదే ఇప్పుడు నాకు సుకుమార్ పేరెత్తారు కాబట్టి ఏ మాటగా వాడు హనుమాన్ జంక్షన్ చేసినంత మాత్రం సుకుమార్ నాకు సినిమా ఇస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయను. వాళ్ళు ఎవరు ఏ గుడ్ డైరెక్టర్ ఫెంటాస్టిక్ డైరెక్టర్స్ నుంచి సినిమా వచ్చేస్తుంది నన్ను చూసి ఇచ్చేస్తారు నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళకి తట్టాలి, వాళ్ళకి ఆ పెన్ను రాయాలి అక్కడ నా పేరు. అది రాయిపోతే వాళ్ళు పెట్టరు, అడిగినా పెట్టరు. అటువంటిది సుక్కు ఎప్పుడు ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్ ఇచ్చాడు నాకు. అదే అంటున్నా, ఇప్పుడు హీరో అనే ట్యాగ్ వదిలేసేపాటికి నాకు వీళ్ళందరూ దొరికారు. వీళ్ళందరూ నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు. సుక్కు 3 సినిమాలు, ఇప్పుడు పుష్ప 2లో కూడా పాపం తను ప్లాన్ చేసింది హ్యూజ్, బట్ సరిపోలేదు, లింక్ సరిపోలేదు, నెక్స్ట్ దానికి పోస్ట్పోన్ అయింది తప్ప అది తక్కువ చేద్దామని కాదు. ఆ సిచ్యువేషన్లో పుష్ప ముందు ఏదో వేరే వచ్చి సుక్కు ఫోన్ చేశాను. ఫోన్ చేసి సుక్కు ఈ సినిమా ఇట్లా వచ్చింది, ఇది పుష్ప చేస్తున్నా కదా, నిన్ను చైనా వద్దా అని అడిగా. మనకేమైనా ఎఫెక్ట్ అని. సార్ మీరు బ్రాండ్ సార్, మీరు ఏదైనా చేయండి, నా పెన్ను మీ పేరు రాస్తుంది, మీరు అన్నీ వదిలేయండి అన్నాడు. చాలు. దిస్ ఇస్ వాట్ త్రివిక్రమ్ అరవింద్ సమేత మామూలుగా ఇచ్చాడు ఆ సినిమా క్యారెక్టరైజేషన్. అట్లాగే లెజెండ్. సో ఈ సినిమాలు ఇలా వీటిలోనే అయిపోయినాయి. 3 డైరెక్టర్స్ నా 6 సినిమా, ఫస్ట్ 5 సినిమాలు, ఇప్పుడు పెద్ద అది. అండ్ లెజెండ్ ప్రస్తావన వచ్చింది కాబట్టి రామ్ ప్రసాద్ గారిని ఇంటర్వ్యూ చేసింది సార్, కెమెరా రామ్ ప్రసాద్ గారిని. సో వారు చెప్పారు, మీరిద్దరు ఫేస్ ఆఫ్ ఉంటుంది కదా, బాలకృష్ణ గారిది మీది ఫేస్ ఆఫ్ ఉంటుంది, అది మొత్తం షూట్ చేసేసారంట ఫస్ట్ యాక్చువల్గా వేరే యాంగిల్లో పెట్టి కెమెరా. ఆ తర్వాత మీ ఇద్దరిలో ఉన్న ఇంటెన్సిటీ, ఆ ఢీకునే విధానం చూసి సరిపోక ఈయన కెమెరా మళ్ళీ భుజం మీద వేసుకొని ఫాలోఅప్ షాట్ తీశారంట. సో ఆ రోజు సెట్స్లో వాళ్ళిద్దరిని చూస్తుంటే సినిమాలో చూసిన తక్కువ, సెట్స్లో చూస్తే కళ్ళు సరిపోవని చెప్పి చెప్పారు. అది కరెక్టే. రాంప్రసాద్ అంటే అది అట్లాంటి పనులు ఎప్పుడు చేస్తారు డిఓపీలు, విపరీతంగా ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు మేము ఇంకా బాగా చేయాలి, హెల్దీ కాంపిటీషన్. సో అది వచ్చిందంటేనే సినిమా హిట్. కరెక్ట్. లేకపోతే ఇన్వాల్వ్ అవ్వం. నా సూపర్ హిట్ సినిమాలన్నీ షూటింగ్ స్పాట్లో తెలిసిపోతాయి, ఇది గ్యారంటీ కొడుతుందని. ఎప్పుడు తెలుస్తుందంటే డైరెక్టర్ వీళ్ళు క్లాప్స్ పక్కన పెడితే ఈ డిఓపీలు వీళ్ళు ఉంటారే, వాళ్ళు బెటర్ షాట్ పెట్టాలి అని ఎప్పుడైతే ఆలోచిస్తున్నారో అప్పుడు తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు అరవింద్ సమేత చేసేటప్పుడు వినోద్ తను అనేవాడు, సార్ మీరు వస్తుంటే నేను ఇంకా బెటర్ ఫ్రేమ్ పెడతానండి అంటే మనకి ఇంకా ఫుల్ జోష్ వచ్చేస్తుంది న్యాచురలీ. అతను ఇంకా బాగా పెడతాను, నేను ఇంకా బాగా చేయాలని. అంతే కదా, అంతేగా. ఇట్స్ అ హెల్దీ కాంపిటీషన్. సో దిస్ ఇస్ వేర్ ఐఎమ్ వెరీ లక్కీ. బేసిక్లీ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. వీళ్ళందరితో పని చేయగలగటం, అక్కడే నా 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 యాక్చువల్ టాలెంట్ బయటపడేది వీళ్ళ వల్ల. ఈ ఛాన్స్ నాకు అట్లా దొరికేది కాదు కదా హీరోగా అట్లని. సార్ అది సార్ యాక్చువల్గా ఇంటర్వ్యూకి వస్తున్నానంటే చాలామంది అడగమన్న ప్రశ్న వచ్చేసి సలార్ 2 గురించి ఏదన్నా అప్డేట్ అడుగు బాబు గారిని అని చెప్పి అడిగారు సార్. నాకు తెలిస్తే మీకు గ్యారంటీగా చెప్తా, అప్పటికి తెలిసి 2 గురించి. సార్ చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సార్ సలార్ 2 కోసం. నేను కూడా సార్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఒక అప్పల్ సూర్య అనే క్యారెక్టర్ని సినిమా చూసిన తర్వాత కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఇంటికి తీసుకెళ్ళగలుగుతున్నాం మేము. సో ఇలాంటి మంచి క్యారెక్టర్స్ మీరు చేస్తూనే ఉండాలి. టీఎఫ్ఐలో మీ స్థానం ఎప్పటికీ ఒక ముద్రలో పడిపోయింది. సో దీన్ని ప్లీజ్ కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.